మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బొల్లెత్తుపల్లి గ్రామంలో శ్రీ నూకాలమ్మ జాతర మహోత్సవ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు శ్రీ కంబాల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వచ్చిన మహిళా భక్తులు అందరికీ కూడా లాటరీ పద్ధతిలో చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరిన్ని విషయాలు కూడా మన ముందు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ముందుగానే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి అంటే చుట్టుపక్కల జాతర మహోత్సవంలో ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. అటువంటిది మళ్ళీ ఈ మారుమూల ప్రాంతమైన బొల్లితుపల్లిలో కూడా మీ పేరు వినిపిస్తుంది. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నూకాలం తల్లి అమ్మవారికి ప్రత్యేకమైన నమస్కృతులతో ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు సకల ప్రాణుల యందు సర్వజనులు ఉండాలని కోరుకుంటూ, అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మీ సుమన్ టీవీ చాలా వైభవంగా చేస్తుంది. నిరుపమ్ గారు నాకు మంచి ఫ్రెండు. ఆవిడ కూడా ఈ ఈ వీడియో ద్వారా ఆవిడకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం ఇది బొల్లెద్దిపాలెం, రాఘవాపురం, ఈ రెండిట్ల మధ్య, ఈ రెండు ఊళ్ళ మధ్య ఈ మన నూకాలమ్మ తల్లి గుడి ఉంది. ఇక్కడ ఈ రెండు గ్రామ ప్రజలు కలిపి నూకాలమ్మ తల్లి పండుగ చేసుకుంటున్నారు. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర కోరుకొండలోని, కోరుకొండ నుంచి మళ్ళీ లోపలికి 10 కిలోమీటర్ల లోపలికి రావాల్సి వస్తుంది. ఆ ప్రాంతంలో ఉంది ఇది. బొల్లెద్దిపాలెం గ్రామస్తులు అలాగే రాఘవాపురం గ్రామస్తులను ఇన్వైట్ చేశారు. రండి, ఇలా అన్నసంతర్పణ జరుగుతుంది, మీరు రావాలని చెప్పి ఆహ్వానించారు. వారు ఆహ్వానించిన మేరకు నేను అక్కడే ప్రకటన చేశాను. మీ ఊరి వాళ్ళందరూ కూడా నేను ఆ రసీదు స్లిప్లు ఇస్తాను, పేర్లు నమోదు చేసుకోండి అంటే దాదాపుగా 2000 కుటుంబాలు వాళ్ళు నమోదు చేసుకున్నారు. రాఘవాపురం నుంచి 1200, అక్కడి నుంచి రాఘవాపురం నుంచి 800, అలాగే బొల్లెద్దిపాలెం నుంచి 1200 మంది ఎంత కుటుంబాలు నమోదు చేసుకున్నారు. సో ఇక్కడ ఈ రోజు ఉదయం నుంచి కూడా డ్రా తీసి వీళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక 120 చీరలు బొల్లెద్దిపాలెం గ్రామస్తులకి, అలాగే ఒక 80 చీరలు మన రాఘవాపురం గ్రామస్తులకి డ్రా తీసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే, మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవడంలోని భారతీయ మహిళల యొక్క సంస్కృతి కానీ, వాళ్ళు ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కూతురుగా, అలాగే ఒక కోడలుగా, ఒక అత్తగారిగా ఎన్నో విధాలుగా మనకి మగవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక శక్తి ఉన్న ఆడపడుచులకి చాలా శక్తి ఉంటుంది. వాళ్ళ ద్వారా ఈ చైతన్యం తీసుకురావాలి, హైందవ చైతన్యం తీసుకురావాలన్న కోరిక ఒకటే కాకుండా, ఎవరైనా క్రిస్టియన్ మహిళలు, ముస్లిమ్స్ మహిళలు కూడా వచ్చి గ్రామాల్లో ఉంటూ వాళ్ళకు అమ్మవారి ప్రసాదంగా తీసుకోవడానికి కూడా వాళ్ళకి వచ్చింది. ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చిందండి. చాలా మంది క్రైస్తవ మహిళలు కూడా వచ్చి అమ్మవారి ప్రసాదంగా చీరలు తీసుకెళ్తారు, అలాగే ముస్లిం మహిళలు కూడా వచ్చి ప్రసాదంగా తీసుకెళ్తున్నారు. ఈ యొక్క సద్భావనని పెంచుకుంటూ హిందూ మహిళల్లో చైతన్యం తీసుకొస్తూ, భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, ఆయన భారతదేశానికి చేస్తున్న సేవలు, ఆయన ఎటువంటి త్యాగాలు చేశారు, దానికి ఆపోజిట్లో కూడా మేము ఒక ప్రచారం చేస్తామండి. నిన్ననే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి చేసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మానసికంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత వేధించిందో దాని విషయాలు మేము తెలుసుకున్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ అనే విషయాన్ని కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హైందవ చైతన్యంలోనే భారతీయ జనతా పార్టీ ఎన్ని విశిష్టమైన సేవలు చేస్తుంది, ప్రజల్లోకి ఏ ప్రాయోజిత కార్యక్రమాలు ఇస్తుంది. మన బియ్యం సరఫరా కానీ, అలాగే రోడ్లు వేయించడం కానీ, మరుగుదొడ్లు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, ఆయుష్మాన్ భవ కానీ, ఇలా ఎన్నో 100 కార్యక్రమాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ విషయాలు గ్రామ ప్రజలకు అందరికీ తెలియదు. ఇలా చేయడం ద్వారా కూడా మేము అలా తీసుకెళ్తూ భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని తెలియజేస్తూ, నేను భవిష్యత్ కాలంలో కూడా ఏ పార్టీ అయితే భారతదేశాన్ని రక్షిస్తుందో దాన్ని బలోపేతం చేయడానికి హైందవ ధర్మాన్ని కూడగట్టుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకు వెళ్తున్నాం అన్నమాట. ఇలాగా 3 నియోజకవర్గాల్లో కూడా రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల్లో మేమంతా కూడా ఇలా మహిళామూర్తులను కలుపుకుంటూ, వాళ్ళ యొక్క శక్తిని మా శక్తిలో కలుపుకుంటూ మేము ముందుకు సాగుతూ జన చైతన్యం తీసుకొస్తూ భారతీయ రక్షణలో మా వంతు పాత్ర మేము పోషిస్తున్నామండి. సార్, అలాగే భారతీయ జనతా పార్టీలో మీరు వచ్చిన తర్వాత 3 నియోజకవర్గంలో ఇలాంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో మీరు చేరిన తర్వాత ఎంతో మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు సార్. ఎలా ఉంది సార్? భారతీయ జనతా పార్టీలో నేను చేరిన తర్వాత దాని గొప్పతనం పెరిగిందని అనడం కరెక్ట్ కాదండి. భారతీయ జనతా పార్టీ దాని గొప్పతనం దానికి ఉంది. దాన్ని వెతికి తీసుకొచ్చి దాన్ని వెలికి తీసుకొచ్చే ఏదైనా ఒక సాధకుడిగా మాత్రమే నేను ఉపయోగపడుతున్నాను. ఎందుకనంటే, నరేంద్ర మోడీ గారు రామాలయం పునర్నిర్మించాడనే విషయం ప్రపంచం అంతా తెలుసు. ప్రతి గ్రామంలోని ప్రతి పౌరుడికి తెలుసు. వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు అంటే విపరీతమైన అభిమానం, రాముడంటే విపరీతమైన అభిమానం,
క్రైస్తవుల్లోని ముస్లిమ్స్లో కూడా మంచివాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రాముడు అంటే అభిమానం. ఈ అభిమానం అంతర్గతంగా ఉందో తప్ప పైకి రావట్లేదు. ఎవరైనా ఒక వ్యక్తి చనువు అంటే ఇలా పార్టీలో చేరిన తర్వాత కాస్త యాక్టివ్నెస్గా కార్యక్రమాన్ని కానీ కొంచెం పైకి తీసుకొచ్చినట్టయితే అతనితో పాటు నడవడానికి ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నాడు. అది భారతీయ జనతా పార్టీ నడవాలని ప్రతి హిందువు కానీ, ప్రతి ముస్లిం కానీ, ప్రతి క్రైస్తవుడు కానీ ఉంటుంది. అది కానీ దాన్ని పైకి తీసుకొచ్చే సాధనంగా మాత్రం నేను ఉపయోగపడతాను. అది చాలా గొప్ప సాధనంగా నాకు ఉపయోగపడింది అది. అంతేగాని నా వల్ల భారతీయ జనతా పార్టీ వచ్చిందని నేను అనడం కరెక్ట్ కాదు. అది భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఉన్న యొక్క గొప్ప శక్తిని పైకి తీసుకురావడంలో ఆ లేయర్ బద్దలు కొట్టి నేను పైకి తీసుకొస్తాను అంతే. సార్, ఇప్పుడు వరకు సుమారు ఎంతమందికి ఎన్నో జాతరలు జరుగుతున్నాయి. ఈ జాతరలో చాలా మందికి చీరలు అందిస్తున్నారు. సుమారు ఇప్పటికి ఎన్ని వేల చీరలు ఇచ్చి ఉంటారు సార్? 3000 చీరలు పైగా ఇచ్చామండి మేము. ఇంకా కూడా నేను 3 నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి కూడా కంబాల శ్రీనివాసరావు రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రతి గృహిణికి కూడా నేను ఇచ్చే పట్టు చీర చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము ఇచ్చే చీరలు కూడా చాలా నాణ్యత కలిగిన చీరలు ఇస్తున్నామండి. అది అందరూ కూడా చాలా మురిసిపోతున్నారు. ఆ చీరలు వచ్చిన తర్వాత చూసుకొని మురిసిపోతున్నారు. అది అటువంటి నాణ్యత కలిగిన చీరలు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఈ గ్రామంలో మేము తీసాం, ఇంకా కొంతమందికి రాలేదు, వాళ్ళకి ఇంకొక పండుగ ఏదైనా ఉంటే ఆ పండుగలో మళ్ళీ తీస్తాం. అలాగా ఆ స్లిప్ లాగుంచి అలాగా. సార్, ఇప్పుడు ప్రజెంట్ మహిళలు రేపు వచ్చే బంగారు కానుక కోసం వరలక్ష్మి దేవరాత ఆగస్టులో వచ్చేస్తుందనే ఆలోచనతో కంబాల శ్రీనివాస్ గారు మన ముందుకు వస్తారని చాలా ఆనందంతో ఉన్నారు సార్. అది ఈ సంవత్సరం కూడా గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు సార్. బంగారు వరలక్ష్మి కానుక అనేది మేము స్టార్ట్ చేసిన మాకు ఒక ఊపు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఉండేది. మరి బంగారం అంత కాస్ట్లీ అయిపోయింది, ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఇచ్చేద్దాం. అప్పుడు కూడా నేను అదే మాట చెప్తాను. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం నాకు, మీరు కిక్ సినిమా చూశారు కదా, అందులో ఏంటంటే ఎదుటివాడు సంతోషపడితే ఆనందపడే ఒక లక్షణం ఉంటుంది కదా. నేను అలాగే ఎదుటివాడు ఆకలేసినాడు భోజనం చేసినా, ఎదుటివాడు కష్టం తీర్చినా, ఎదుటివాడు అప్పులు తీర్చినా, ఎవరికైనా సహాయం చేసినా వాడి కళ్ళల్లో కనిపించే ఆనందం నాకు చాలా కిక్ ఇస్తుందండి. ఆ కిక్ కోసమే బ్రతుకుతున్నాను. అది కిక్ కాదు, నిజంగా చెప్పాలంటే నా ధర్మం అది. సో నేనేంటంటే ఈ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రజల్లో ఉండే ఆ సంతోషాలను చూడాలని కోరికతో ముందుకెడుతున్నాను. నాకు ఏ పదవి లేకుండానే నేను ఇన్ని సేవలు చేస్తున్నానండి. రేపు పొద్దున భగవంతుడి దయ వల్ల నేను ఏదైనా సాధించిన రోజున కూడా ప్రజలందరికీ ప్రతిరోజు పండగ అయిపోతుందండి. అలాంటి కార్యక్రమాలు చేస్తాను నేను. నా మనసులో చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలంటే కూడా నేను కార్పొరేట్ సంస్థల్లో పనిచేశాను. ఆ సంస్థలో నేను ఉన్నప్పుడు నాకు ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలని ఇప్పుడు నేను చెప్పట్లేదు. ప్రణాళిక ద్వారా ఇవన్నీ విస్తృత పరిచేస్తాను. ఇవన్నీ కూడా ఏమీ లేకుండా నేను చేస్తాను. ఏదైనా వచ్చిందంటే ఇంకెలా ఉంటుందో మీరు ఊహించుకోండి. అది నేను చెప్పేది సార్. మరి ఈ కోరుకొండ మండల ప్రజలకి, మాకు ఈ చుట్టుపక్కల ప్రజలకి కూడా అందుబాటులో మీరు ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని కూడా చాలా మంది అంటున్నారు. మీకు తెలిసి అవుతున్నారా, తెలియకుండా అవుతున్నారా? మీరు చాలా తెలివైన సుమ టీవీ వాళ్ళు నా చేత చెప్పించాలని కోరుకొండలో చాలా పెద్ద ఆఫీస్ తీసుకున్నానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం పక్కన పెద్ద ఆఫీస్ తీసుకున్నాను. చాలా పెద్ద ఆఫీస్ తీసుకున్నాను. ఆ ఆఫీస్ని చాలా వైభవంగా తయారు చేపిస్తాను. రంగురంగుల దీపాలతో అలంకరించి చేస్తాను. ఎవరన్నా వస్తే కంబాల శ్రీనివాసరావు ఆఫీసులో 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదాం తయారు చేస్తాను ఆఫీస్ అది. ఆ ఆఫీస్లో ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఏదైనా సమస్యలున్నా, మంచున్నా, చెడ్డున్నా అక్కడికి వచ్చి అక్కడ మాట్లాడితే నేనున్నా లేకపోయినా మా బాపన్ మా దొరగారు ఎవరో ఒకరు ఉంటారు. ఇంకోటి బాపన్ దొరగారు మండలాధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన కానీ, అయితే మా నాగారు రమేష్ గారు కానీ, వారి భార్య అంజనీదేవి కానీ, వీళ్ళు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. పచ్చారాణి నరసింహమూర్తి గారు కానీ, ఇలాగా కొంతమంది ప్రముఖులు అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఏ సమస్య తీసుకొచ్చినా మేము ఆ సమస్యని అడ్రస్ చేస్తామండి.